గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఇప్పుడు మనము 10వ తరగతి వార్షిక పరీక్షల గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే మనము వార్షిక పరీక్షలు అంటే మనకు ఇప్పటిదాకా అనుభవంలో లేని విషయం. పరీక్ష హాల్కు ఒక రోజు ముందే పరీక్ష సెంటర్ని చూసుకొని రండి. పరీక్ష రోజు ఒక అరగంట ముందే పరీక్ష హాల్కు వెళ్ళండి. పరీక్ష హాల్లోకి వెళ్ళాక కొంచెం మీ చుట్టుపక్కల వాతావరణాన్ని ఒకసారి చూసుకోండి. అక్కడ ఎలాంటి పేపర్లు ఉన్నా కానీ అవన్నీ తీసేయండి, ఎందుకంటే తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇన్విజిలేటర్ మీకు ఆన్సర్ షీట్ ఇస్తారు. తర్వాత మీ ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఆ షీట్లో ఉన్నవన్నీ డీటెయిల్స్గా అన్ని క్లియర్గా మీ పేరు, హాల్ టికెట్ నెంబరు, మీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకోండి. తర్వాత ఆన్సర్ బుక్లెట్ నెంబర్ దానిపైన రాయాలి. తర్వాత ప్రశ్నపత్రం వస్తుంది. ప్రశ్నపత్రంలో మీకు వరుసగా ఏమేమి ఉన్నాయి, ఎలా రాయాలి అనేది ఒకసారి నేను వివరించి చెప్తాను. మొట్టమొదట దానిపైన మీ నెంబర్ వేయండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ చదవండి. ఒకసారి 2 సార్లు చదవండి. ఆ పారాగ్రాఫ్లో కింద 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలు 1 మార్కు ప్రశ్నలు. అయితే మీరు ఆ ప్రశ్నలు చదివినాక మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ చదవండి. చదవడం వల్ల మీకు సరి అయిన ఆన్సర్స్ ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. ఎలా అంటే ప్రశ్నలో ఉన్న పదాలు ఆ పారాగ్రాఫ్లో ఎక్కడున్నాయో చూసుకోండి. ఇది ట్రిక్. మీకు ఒకవేళ అర్థమై చక్కగా రాస్తే పర్వాలేదు. ప్రశ్నలో ఉన్న పదాలు ఎక్కడున్నాయో ఆ సెంటెన్స్ మొత్తం ఆన్సర్గా రాయండి. ఆ 5 మార్కులు మీకు వచ్చేస్తాయి. అలా 2-3 సార్లు ఖచ్చితంగా చదవాలి. తర్వాత పద్యం ఉంటుంది. పద్యం భావం రాయమనైనా అడగొచ్చు. ఇది 5 మార్కుల ప్రశ్న. లేదంటే ఒక పద్యం ఇచ్చి ప్రతిపదార్థం భావం రాయమని అంటాడు. 2 ఇస్తాడు. 2 పద్యాలు ఇచ్చి 1 రాయమని చెప్తాడు. మీకు బాగా వచ్చింది రాయండి. తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ నుండి వచ్చే ప్రశ్నలకు 2 మార్కులు ఒక్కొక్క దానికి ఉంటుంది. 5 మార్కులు, 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలకు 5×2 10 మార్కులు ఉంటాయి. అయితే ఆ పారాగ్రాఫ్ కూడా అలాగే ఒక 2 సార్లు చదవండి మొదట. తర్వాత ప్రశ్నలు చదవండి. మళ్ళీ ప్రశ్నలు చదివినాక మళ్ళీ పారాగ్రాఫ్ చదవండి. అలా చదివితే మీకు ఆ పారాగ్రాఫ్లోని ఆ ప్రశ్నలకు సంబంధించిన జవాబు ఎక్కడుందో అర్థమవుతుంది. అప్పుడు ఆ ప్రశ్నల నెంబర్లు కరెక్ట్గా వేసి ఆన్సర్స్ రాయండి. ఒక్కొక్కసారి ప్రశ్నలు తయారు చేయమని అడుగుతాడు 2వ పారాగ్రాఫ్ నుండి. ప్రశ్నలు తయారు చేయడం కొంచెం ఆలోచించి చేయండి. ఒక వాక్యాన్ని 2 విధాలుగా ప్రశ్నించవచ్చు. కొంచెం మీరు ఆలోచించి ప్రశ్నలు తయారు చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పారాగ్రాఫ్ దేని గురించి చెప్తుంది అనే ప్రశ్న. అది ఏ పారాగ్రాఫ్ అయినా సరే మీరు ఆ ప్రశ్న తయారు చేయొచ్చు. ఇంకొకటి పై పేరాకు శీర్షికను రాయండి అని అన్నారనుకోండి, 2×2 4 మార్కులు మీదే. ఆ విధంగా ప్రశ్నలు తయారు చేయండి. తర్వాత 3 మార్కుల ప్రశ్నలు 4 ఉంటాయి. ఆ 4 ప్రశ్నలకు సమాధానాలు రాయవలసిందే, ఛాయిస్ ఉండదు అక్కడ. కాబట్టి ఆ 4 ప్రశ్నల్లో ఒక కవి పరిచయం కానీ రచయిత పరిచయం కానీ ఉంటుంది. మిగిలిన 3 పద్య భాగం గద్య భాగంల నుండి వస్తాయి. తర్వాత 12, 13, 14, 15 ప్రశ్నలు ఇవి. తర్వాత 16 నెంబర్లో పద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 2 ప్రశ్నల్లో ఒక్కదానికి జవాబు రాయాలి. 7 మార్కుల జవాబు ఇది. అయితే మీకు పద్యభాగం నుండి గద్య భాగం నుండి పద్య భాగంలో ఉన్న జవాబు మీకు ఏది బాగా వస్తుందో అది రాయండి. ఎక్స్ట్రా రాయొద్దు. మొట్టమొదట అడిగినవన్నీ ఒక్కొక్కటి రాయండి. 16వ ప్రశ్న రాయండి. తర్వాత 17వ ప్రశ్న అంటే గద్య భాగం నుండి, అది కూడా 7 మార్కుల జవాబు. కాబట్టి అది కూడా అందులో ఆ రెండిట్లో మీకు ఏది వస్తే అది రాయండి. కొట్టివేతలు చెయ్యొద్దు. తర్వాత 18వ ప్రశ్న రామాయణం నుండి ఉంటుంది. అది కూడా 7 మార్కుల ప్రశ్న. రామాయణం నుండి మీకు చక్కగా వచ్చింది జవాబు రాయండి. 19వ ప్రశ్న జనరల్గా ఉంటుంది. లేఖ, కరపత్రం, ఏకపాత్రాభినయం మొదలైనవన్నీ ఉంటాయి. కాబట్టి సంభాషణ, ప్రశ్నావళి ఇలా ఉంటాయి. కాబట్టి అందులో 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాడు. కాబట్టి అందులో నుండి కూడా కరెక్ట్గా నెంబర్ వేసి మీకు ఏది వచ్చో అది వివరించి రాయండి. ప్రశ్నావళి అనుకోండి, చక్కగా ఒక 7-8 ప్రశ్నలన్నా వచ్చేలాగా చూడండి. సంభాషణ అంటే కూడా 2 వ్యక్తులు మాట్లాడుకుంటే సంభాషణ అంటారు. ఆ 2 వ్యక్తుల నుండి ఒక్కొక్కరు కనీసం 5 సార్లు మాట్లాడినట్టుగా రాయండి. మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి.
తర్వాత 20 మార్కుల ఆబ్జెక్టివ్ ఉంటుంది. 2 సొంత వాక్యాలు ఉంటాయి, ఒక్కొక్క మార్కు. దీంట్లో 20 ప్రశ్నలు ఉంటాయి, 20 ప్రశ్నలకి ఒక్కొక్క మార్కు. అయితే 2 మాత్రం సొంత వాక్యాలు ఉంటాయి. మిగిలిన 8 పదజాలం నుండి ఉంటాయి. అర్థం, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఉంటాయి. మిగిలిన 10 ప్రశ్నలు గ్రామర్ ఉంటుంది. సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారం, సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు, ఆధునిక వచనం, కర్తరి వాక్యం, కర్మణి వాక్యం మొదలైనవి ఉంటాయి. వాటిని కొంచెం ఆ చాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఈ 18, 2 సొంత వాక్యాలు, 18 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ చాయిస్ లో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చదివి పెట్టండి. ఒక్క ప్రశ్నకి 2 ఆన్సర్లు పెట్టొద్దు ఎప్పుడు, దానివల్ల అది కొట్టివేతకు గురవుతుంది. కాబట్టి మీకు కరెక్ట్గా వచ్చినవి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. మీకు రానివి అప్పుడు గెస్ చేసి పెట్టొచ్చు, కానీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ పేపర్ ఇవ్వగానే మొట్టమొదట చదివి వాటి ఆన్సర్స్ రాయండి. చక్కగా రాసి మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.